సొరకాయ చపాతీ. సొరకాయ చపాతీ. ఎస్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనకి చక్కగా సొరకాయని తురుముగా చేసేసుకున్నాం కదా. యా, సొరకాయ తురుము తెచ్చేసామన్నమాట. ఓకే, దాంతోపాటు గోధుమ పిండి, ఆయిల్, ఇంకా మనకి ఏమేమి ఉన్నాయి? సో పెప్పర్, మిరియాల పొడి, గరం మసాలా, కొంచెం ఇంగువ, ఉప్పు, అలాగే పచ్చిమిర్చి. ఇవన్నీ ఇంకా ఇంకా ఫ్లేవర్ని పెంచేస్తాయి అనమాట. ఎస్. మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. సో మనం ఏంటంటే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా మనము పిండిలోనే మిక్స్ చేసేస్తున్నాము. ఒక మిక్సింగ్ బౌల్, ముందుగా కొంచెం గోధుమ పిండి, ఇందులోనే మనము డ్రై పౌడర్స్ అన్ని కూడా మిక్స్ చేసేసుకుందాం. ఒక స్పూన్, ముందుగా కొంచెం సాల్ట్, అలాగే మిరియాల పొడి, కొంచెం ఇంగువ, ఓకే, కొంచెం గరం మసాలా. యా, డ్రై పౌడర్స్ అన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్లీ పచ్చిమిర్చి కూడా. ఓకే, అలాగే కొంచెం ఆయిల్. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా సొరకాయ తీసుకొని కలిపేసుకోవాలి. సో మనం ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకుంటున్నాం పల్లవి. సో అసలు జనరల్గా వచ్చే డౌట్ అనమాట. సో మన పుట్టుకతోనే మనకి ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. అది ఎందుకని మనం పెద్ద అయ్యే కొద్దిగా తగ్గిపోవడము, లేకపోతే మనకి ఇవన్నీ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి? ఎందుకు తగ్గుతుంది? ఏంటి అంటే మనము బాడీకి ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వకపోతే గనక ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే ఓకే, సో చిన్నగా ఉన్నప్పుడు ఏంటి అంటే మనకు ప్రాపర్ టైమింగ్స్ కి ఫుడ్, అండ్ అలాగే మనం ఎక్కువగా బయట కూడా ఎక్స్ప్లోర్ అవ్వము. సో ఇది మనకు డస్ట్ కానీ సరౌండింగ్స్ వల్ల కానీ హైజీన్ వల్ల కూడా ఉంటుంది అనమాట. సో అంటే ఇది మరి ఓవర్ ద జనరేషన్స్ అంటే మనలో వచ్చిన చేంజా లేకపోతే ఏంటి? సో ఇదేంటి అంటే మనం ఏదైనా సరే మన బాడీ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో లైఫ్ స్టైల్ అంటే జస్ట్ నాట్ ఓన్లీ ఆన్ డైట్, మెడికేషన్స్ మీదే కాదు, ఫిజికల్ యాక్టివిటీ మీదే కాదు. సో అన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటేనే మనది ప్రాపర్ గా ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకి అన్ని రకాల పొల్యూషన్స్ ఉన్నాయి. అవును. సో అలాంటప్పుడు కూడా ఇంకొంచెం మనం జాగ్రత్తగా ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. యా, సో ఇది మనము వాటర్ ఏం అవసరం లేకుండా జస్ట్ సొరకాయతోనే మొత్తం మిక్స్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం దీన్ని చపాతీలాగా ఒత్తేసుకోవాలి. ఓకే, సో దీన్ని మనకి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదా? నానబెట్టాలంటే ఒక 10 to 15 minutes నానబెట్టచ్చు. బట్ నానబెట్టిన కొద్దీ ఆ సొరకాయ నుంచి ఆ వాటర్ అనేది యూజ్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం వెంటనే కూడా చేసేసుకోవచ్చు. అలాగే. సో డిఫరెంట్ చపాతీస్ అయితే మనం చేసుకుంటూ ఉంటాం. ఇది ఒక రకం. యా, దీనిలో ఇంకేమైనా కూడా మిక్స్ చేయొచ్చా? యా, ఇంకా కావాలంటే మనం ఏదైనా మిల్లెట్స్ది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అండ్ ఇంకేదైనా వెజిటబుల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం కొంచెం పిండి ఎక్కువే వేస్తున్నాము దీనికి. సో మీరు ప్యాన్ కూడా హీట్ చేసేయండి. ఓకే, ఓకే, ఆయిల్ వేసుకుందామా? ఆయిల్ కూడా వేసేసుకుందాం. అండ్ ఇంకో విషయం పల్లవి, ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం మనకి మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ దొరుకుతాయి. అది మనకి జిమ్కి వెళ్ళేటప్పుడు ప్రీ వర్కౌట్లా కానివ్వండి, పోస్ట్ వర్కౌట్లా కానివ్వండి, ఇవే కాకుండా చిన్న పిల్లలకు కూడా మనకి చాలా పౌడర్స్ అని ఇట్లా దొరుకుతూ ఉంటాయి. సో వీటిలో అంటే మనం ఎంతవరకు దాని మీద డిపెండ్ అవ్వచ్చు? సో అది మరీ సివియర్ లెవెల్కి వెళ్తే ఆటోమేటిక్గా మనం ఆ గ్రేడ్ అనేది చేంజ్ అయిపోవాలి, చాలా త్వరగా మనం ఆ గ్రేడ్ అప్ అవ్వాలి అంటేనే ఇన్స్టంట్గా మనం దాన్ని యూజ్ చేయొచ్చు. కానీ అదే పర్మనెంట్ సొల్యూషన్ కాదు, అది జస్ట్ ఫర్ టెంపరీ.
లైక్ ఇప్పుడు మనం నీ సర్జరీస్ కానీ ఏదన్నా అవుతాయి, ప్రోటీన్ ఫుడ్ ఒకేసారి అంత ఎక్కువగా పెట్టలేం కాబట్టి వాళ్ళకి మనం కొద్ది రోజులు, అది కూడా వాళ్ళ BMI తక్కువగా ఉండి వాళ్ళు తినలేకపోతున్నారు అని అంటే యాడ్ ఆన్ గా సప్లిమెంట్స్ యాడ్ చేస్తాం. బట్ ఆ సప్లిమెంట్స్ కొద్ది రోజుల వరకు, ఆ తర్వాత వాళ్ళు ఎక్కువగా పర్మనెంట్ గా యూస్ చేయాల్సింది మాత్రం మన ఆర్గానిక్ ఫుడ్. సో ఏదైనా సరే మనం ఎన్ని సప్లిమెంట్స్ యూస్ చేస్తున్నా, ఎన్ని అడిషన్స్గా మనం యూస్ చేస్తున్న డైట్లో అది జస్ట్ మనం టెంపరీగానే యూస్ చేయాలి. మోస్ట్లీ 1 or 2 months కన్నా ఎక్కువగా ఏ సప్లిమెంట్ కూడా యూస్ చేయకూడదు. కాబట్టి మోస్ట్లీ న్యాచురల్ ఫుడ్ ద్వారానే మనం అన్ని కూడా చూస్ చేసుకుంటూ ఉండాలి ఆర్గానిక్గా. ఓకే, ఈ ఇమ్యూనిటీ బూస్ట్ ఇచ్చే ఇవి మనకి ఫ్రూట్స్లో ఎక్కువ ఉంటాయా, వెజిటబుల్స్లో ఎక్కువ ఉంటుందా? యాక్చువల్లీ మనకు సిట్రస్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో సిట్రస్ ఫ్రూట్స్లోనే ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మనకు అన్ని రకాల వెజిటబుల్స్ అండ్ అన్ని రకాల ఫ్రూట్స్లో ఉంటుంది. ఓకే, అండ్ కొంతమందికి సిట్రస్ ఫ్రూట్స్ పడవు అనేది ఉంటుంది, మరి అప్పుడు అలాంటి వాళ్ళు జామకాయ కానీ పంప్కిన్ కానీ తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఎర్లీ మార్నింగ్ కొంతమంది తీసుకోవచ్చు అని చెప్తారు, కొంతమంది ఏమో తీసుకోవద్దు అంటారు. సో ఇట్స్ డిపెండ్ ఆన్ అవర్ బాడీ pH లెవెల్స్. సో pH లెవెల్స్ అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటే అసిడిటీ లెవెల్స్ చాలా రేజ్ లో ఉన్నట్టు. సో అసిడిటీ లెవెల్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు సిట్రస్ ఫ్రూట్స్ ని ఎంటీ స్టమక్ లో అవాయిడ్ చేయాలి. అండ్ అలాగే నైట్ టైమ్ లో కూడా అవాయిడ్ చేయాలి. ఓకే, ఓన్లీ మీల్స్ టైంలో మాత్రమే తీసుకుంటూ ఉండాలి. పల్లవి, చపాతీ అయితే రెడీ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ఓకే అమూల్య, సొరకాయ చపాతీ రెడీ అయిపోయింది. ఓకే, సొరకాయ చపాతీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. సొరకాయ చపాతీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, ఉప్పు, మిరియాల పొడి, ఇంగువ, గరం మసాలా పొడి, నూనె, సొరకాయ తురుము. సొరకాయ చపాతీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, మిరియాల పొడి, ఇంగువ, గరం మసాలా పొడి, పచ్చిమిర్చి, నూనె, సొరకాయ తురుము వేసి చపాతీ ముద్దలాగా కలిపి చిన్న ఉండలుగా తీసుకుని పీటపై వేసి చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వాపై నూనె పోసి వేడైన తర్వాత అందులో ఒత్తుకున్న చపాతీని నూనెతో 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సొరకాయ చపాతీ రెడీ.